నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శివకేశవ్ అండి. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతానండి. ఏ ఊరండి మీది? ప్రాపర్ ఎక్కడ? మొన్నే ఉన్నేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారండి? 6 సంవత్సరాల మట్టి తోలుతున్నానండి. మరి ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి మాకైతే. ఎందుకు బాగుందనుకుంటున్నారు? ఎందుకు బాగుందంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదివరలాగా ఫోటో కేసులు ఏం లేవు. మా దారి మమ్మల్ని తిరగనిస్తున్నారు ప్రస్తుతానికి. ఇదివరకు అనుకో చంద్రబాబు ఉన్నప్పుడు ఫోటో కేసులు అని ఇయ్యని బాగా ఆగాలం ఉండేది. సిటీలోకి ఎంట్రన్స్ చేసేవాళ్ళు కాదు. అవుటాపులు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. అయితే కేసులు రాసేవాళ్ళు. ఇప్పుడు కేసులు పోసులు ఏమి లేవు. మా దారిని మేము వెళ్తున్నాం వస్తున్నాం, మా పని మేము బాగానే చేసుకుంటున్నాం, శుభ్రంగానే ఉంటున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అనేక పథకాలు పెట్టి ఆటోలలో కూడా డబ్బులు వేయడం జరిగింది. మరి మీకు పడుతున్నాయండి? పడుతున్నాయి అమ్మ. 4 సంవత్సరాలు మాకు బాగానే పడుతున్నాయి. మరి ఆ డబ్బులు మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారండి? ఇన్సూరెన్స్ చేయించుకుంటాం కానీ, టైర్లు వేయించుకుంటాం కానీ, లేదా టాపు సీట్లు కుట్టించుకుంటాం కానీ, అలాంటి పనులు చేసుకుంటున్నాం. మరి ఈ డబ్బులు ఒకవైపు నుంచి ఈ డబ్బులు వేస్తున్నారు, ఇంకో వైపు నుంచి కేసులు రాసి లాక్కుంటున్నారు అంటున్నారు. మీకు కేసులు రాస్తున్నారండి ఎక్కడ పడితే అక్కడ? లేదండి, మాకు కేసులు అనేది లేదు. తక్కువ. ఎప్పుడో ఒక ఆదివారం రాసేవాళ్ళు అంతే. ఆదివారం కూడా ఒక ఫోటో కొట్టి వదిలేసేవాళ్ళు అంతే. 100 రూపాయలు రాసేవాళ్ళు, ఏదో మంత్లీ కేసు అని అంతే. అంతమించి ఏం చేసేవాళ్ళు. కానీ అలా కాకోకుండా వేలకు కేసులు రాస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు నుంచి 10,000 అని వేసేసి కేసులు అని చెప్పేసి నెలకి 5-6 వేలు కేసులు రాస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదండి. అది ఇదివరకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉండి తెగ రాసేవాడు. ఆ మాటకే మాట. టీడీపీ ప్రభుత్వంలో మాత్రం కేసులు బాగా రాసేవాడు. ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ కనపడతలా, చూద్దామన్నా కనపడతలా. వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద బళ్ళు ఏమైనా ఉంటే వాటికి రాసుకున్నారు. అది కూడా ఎలా రాస్తున్నారు? ఓవల్ రోడ్ వేస్తున్నారు కదా, ఆ వాళ్ళకి రాస్తున్నారు. మా ఆటోలకి అస్సలు రావట్లేదు. మరి కొంతమంది ఏమో అసలు ఎందుకు ఆటో వాళ్ళకి డబ్బులు, వాళ్ళకంటూ ఒక సీజన్ ఉండదు, ప్రతి సీజన్లో ఆటో నడుస్తూనే ఉంటుంది, ఎందుకు వాళ్ళకి 10,000 వేయడం, ఎందుకు ఈ దండగా పథకాలు అని అంటున్నారండి. మరి దండగంటారా ఈ పథకాలు? దండగే ఉందండి. పథకాలు లేకపోతే మొన్నటిదాకా బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసులు రాస్తున్నారు. ఎందుకంటే మా కాగితాలు లేకుండా మేము రాబడి తక్కువ, ఆటోలు ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఆ 10,000 వేస్తున్నాడు కాబట్టి కేసులు కట్టుకోకుండా శుభ్రంగా ఇన్సూరెన్స్ ఏవో చేయించుకుని శుభ్రంగా వెళ్ళి వస్తున్నాం. బాగానే ఉంది. పథకాలు నెంబర్ 1గా పెట్టాడు. ఇప్పుడు అందరికీ అమ్మఒడని అయ్యని బియ్యం పొద్దున్నే 4ంటికి ఇంటికి వస్తుంది వ్యాను. పొద్దున్నే 4ంటికి వీళ్ళు వాలంటీర్లు లేచి పెన్షన్ ఇస్తున్నారు. 6ంటికల్లా అయిపోతుంది. చక్కగా ఇడ్లీ తింటున్నారు వాళ్ళు ముసలోళ్ళు. మరి ఇంతకన్నా నెంబర్ 1 ఇంకెవరు చేస్తారండి? మరి మీరేమో ఇంత బాగా చేస్తున్నారన్నారు. మరి ఈ వాలంటరీ వ్యవస్థ కూడా అంటే పార్టీలు చూసి పనులు చేస్తున్నారు, కేవలం వైసీపీకి అయితేనే పనులు చేస్తున్నారు, అందరికీ పనులు చేయట్లేదు అని అంటున్నారండి. మరి మీ దగ్గర మీ వాలంటరీ కానీ మీ సచివాలయం కానీ వాళ్ళు ఎలా పనులు చేస్తున్నారు? నెంబర్ 1గా చేస్తున్నారండి. మాకైతే వాళ్ళని వీళ్ళని ఎవ్వరు లేదు. ముందు వాళ్ళకి చేస్తున్నారు. మా పార్టీ కాకుండా ఎట్లా ఎత్తిపడుతున్నారు చూసారా? ముందు వాళ్ళకి చేసిన తర్వాత మా దగ్గరికి వస్తున్నారు. అది జరుగుతుంది. అయితే మరి ఈ అమ్మఒడి కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ మీరు ఒక ఆటో వ్యక్తిగా కాకుండా, మీ పథకాలు కాకోకుండా అమ్మఒడి కానీ ఇంకా చేయూత కానీ ఇవన్నీ పథకాలు అసలు ఎలా అనిపిస్తున్నాయండి మీకు? నెంబర్ 1 అండి. అసలుకి ఎవరు ఇస్తారండి చెప్పండి? ఈ రోజులు ఎవరైనా చేస్తారా? ఏ సీఎం అన్నా చేశాడా? అన్ని పథకాలు అసలు మన మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మన రాష్ట్రాలు మొత్తం ఉన్నాయి. ఎవరికైనా ఇన్ని పథకాలు ఉన్నాయి. మనకు తప్పితే ఆయన కాబట్టి కొట్టుకొస్తున్నాడు కాబట్టి ఇంకోటి అయితే పారిపోవడమేనండి. మరి ఈ పథకాలు మీరేమో ఇప్పుడు ఈయనే ఇస్తున్నారు అంటున్నారు. మరి ప్రతిపక్షాలు ఏమో ఆయన ఇచ్చేది ఏముంది, ఈయన ఇచ్చేది ఏముంది గొప్పగా, గతంలో మా టీడీపీ ప్రభుత్వంలో కూడా ఈ పథకాలన్నీ ఉన్నాయి, ఇప్పుడు కాకపోతే పేర్లు మార్చి ఇస్తున్నారు అంటున్నారు. కానీ అంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు ఇస్తున్నారు అంటున్నారు. మరి అంతకు ముందు ఉన్నాయండి ఇన్ని పథకాలు? అంతకుముందు నాకు తెలిసి అయితే లేవండి. నా ఊహ వచ్చినప్పుడు నేను ఎప్పుడు వింటాను. నేనైతే అంతకుముందు ఈ పథకాలు ఏమి లేవు, నేనైతే చూడలేదు, వినలేదు కూడా. అదైతే నాకు తెలిసేది డోక్రాకి ఈయన ఇచ్చేవాడు. ఏదో కుంకుమ బుట్లు అని చెప్పి పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఇచ్చేవాడు. అవి అయితే విన్నా. ఇక అంతవరకు అయితే తెలుసు నాకైతే. ఇన్ని పథకాలు అయితే నేను ఎప్పుడూ చూడలేను. మరి అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు తీసుకొని జనాలు సోమరపోతులు అయిపోతున్నారు, రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది అంటున్నారు. మరి రాష్ట్రం అప్పులు, మరి వీళ్ళు ఇచ్చే 10,000 తీసుకొని జనాలు సోమరపోతులు అయిపోతున్నారండి. ఈవెన్ మీరు కూడా సోమరపోతు అయిపోతున్నారా ఈ పథకం తీసుకొని? సోమరపోతు అయ్యే లెక్క అయితే మేము బండిలా తోలుతాము. అసలు మేము ఎందుకు చేస్తాం? వాళ్ళు ఇష్టం అండి. వాళ్ళు ఏం చేస్తారంటే అనకూడదు కానీ వాళ్ళ నోరు ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏదో ఒకటి తిట్టాలి. వాళ్ళు అధికారంలో లేరు, ఇలా మనం అధికారంలో ఉండగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి తిడతానే ఉంటారు. ఇక అది కూడా కానీ సామెతం చూసారా? తిరిగేవాడు కాలు, తిట్టేదాన్ని నోరు రాదని, ఆ టైపు వాళ్ళు అయితే. అది మరి ఈ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది. కానీ ఆ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి చేయట్లేదు అని అంటున్నారు. మరి రోడ్లు అసలు బాగాలేవంటున్నారు. మరి మీరు ఆటో తోలుతున్నారు, అసలు రోడ్లు ఎలా ఉన్నాయండి? నెంబర్ 1 అండి. కొబ్బరి నూనె కింద పోతే ఎత్తుకోవచ్చు మనం. ఇంతవరకు అన్ని గోతులు. నూజివీడు కానీ ఆగిరిపల్లి వెళ్ళాలంటే గోతులు సచ్చేవాళ్ళం. 2 గంటలు పట్టేది ఆగిరిపల్లి వెళ్ళాలండి. ఇప్పుడు 1/2 గంట పట్టదు. నెంబర్ 1గా ఉన్నాయండి రోడ్లు. నూజివీడు కానీ ఇసనపేట కానీ మొత్తం విజయవాడ దాకా కిందకే మీదకి ఎటు చూసినా కానీ గుడివేళ వెళ్ళాలని ఇంతవరకు భయపడేవాళ్ళు. ఇప్పుడు గన్నవరం మీదకి వెళ్ళిపోతున్నాం చక్కగా. ఇంకో 10 రోజులు పోతే అది కూడా అయిపోద్ది. బాగానే ఉన్నాయి రోడ్లు గిట్లు అన్నీ బాగానే ఉన్నాయి.
మరి అసలు ఏం చేశాడు అంటే ఈ జగన్ మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే గనక ఏపీ ప్రజలు వలసెళ్ళిపోయే పరిస్థితి ఉంది, అసలు ఇక్కడ రౌడీ రాజకీయమే నడుస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. రౌడీ రాజకీయం జరిగితే మనం ఇన్నాళ్ళు మనం ఉంటామండి? చెప్పండి. ఇన్నాళ్ళు మనం ఉండం. ఏంటంటే వాళ్ళ ఇష్టం నోరు అదుపులో పెట్టుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. ఏం చేస్తాం? ఇప్పుడు మనం అధికారం మనం ఒక మాట అన్నాం అనుకో, అదిగో వైసీపీ వాడు కొట్టాడు, వైసీపీ వాడు తిట్టాడు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కానీ చేస్తారు. ఈ మాటలు మేమే మెలకుండా కూర్చుంటున్నాం. మనకేం పని? వాక్కుంటారు వాళ్ళే వాక్కుంటారు అని చెప్పి వదిలేస్తున్నాం. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. మరి ప్రజలు నమ్ముతారంటారా? లేదు లేదు, అది ఆయన రాడు, ఆయన ఇవ్వడు. అవన్నీ జరగని పనులు నాకు తెలిసినంతవరకు అయితే. ఇస్తానంటున్నారు కదండి. అయ్యే ఉత్తి మాటలండి. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, ఆడు అన్నం తిండు, చందమామ రావే అంటాం, ఆడు తింటాడు, చందమామ వచ్చిద్దా? అదేంటండి అలా అంటారు? ఆయన 14 ఏళ్ళు సీఎం చేశాడు, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, మరి ఆయన ఏం చేయడంటారా ప్రజలకి? అనుభవం ఉంటే ఉండొచ్చు, 40 ఏళ్ళు అనుభవం ఉన్నట్టు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఎవరి దాడికే. ఇప్పుడు చిన్నపిల్లడు వీడికి నాకు తేడా లేదండి, నాకన్నా ఎక్కువగా ఆలోచిస్తాడు వీడు, అవునా కాదా? అట్లాగే ఎవరి దాడికే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది, చంద్రబాబు నాయుడికే ఉంటుంది. మీరు అలా అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారే విజన్ ఉన్న నాయకుడు, నేను ఆయనకే మద్దతు తెలుపుతానని చెప్పేసి ఆయన కూడా ఆయనలో పార్టీని విలీనం చేశారు కదండి. ఆయన ఏంటో మొన్నటిదాకా ప్రజలు నెంబర్ 1గా నమ్మారు. అభిమానం ఉందా పవన్ కళ్యాణ్ అంటే? మాకు కూడా ఉండి తుర్రునెళ్ళి దూరాడు అనవసరంగా. దూరకోకుండా ఉంటేనే నెంబర్ 1గా ఉండేది. ఎన్నో కొన్ని సీట్లు ఆయనకు వచ్చాయో, నవమహండ్రా ఆయన సీట్లు ఆయనకు వచ్చాయో, కొద్దిగా ఒక స్థానంలో అన్నా ఉండేవాడు. వీళ్ళు ఆ ముక్కులో దొరకదు ఎందుకు అనకూడదు, కానీ నీ బలంగా నువ్వు ఉండాలి, బాగుండేది. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ మా పార్టీలు ఈ పార్టీలు ఏ జెండా వచ్చినా ఈసారి కూడా పక్కా వైసీపీ గెలిచిద్ది. ఎందుకనండి మరి ఆయనేమో అసలు నాకు సీఎం పదవి ఇవి కాదు నా లక్ష్యం, ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదండి. చెప్తలేదండి. ఇప్పుడు ఇది అంటారు చూసారా, సామెత కూడా మంచి మంచి సామెతలు చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే దించాలి మనం రావాలి, అది కొద్ది కుల ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు తెలిసినది. ఒకవేళ మరి కాపులందరూ నమ్ముతారండి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని? వాళ్ళదా ఎందుకులే, వాళ్ళు కొన్ని మనసులో వాళ్ళ బాధలు వాళ్ళకుండా చెప్పుకోలేవు, కక్క మెంగా లేకుండా ఉండారు. వాళ్ళ బాధలు వాళ్ళు ఎప్పుడైతే గెలుస్తాడు, గెలవగానే కప్పు కింద పడేస్తాడు అని అంటున్నారు. ఉడికాళ్ళు వాళ్ళే అంటున్నారు. మరి ఏమైద్దో ముందు చూడాలి మనం. మరి జన సైనికులంతా జెండా కూలీలనే ఆల్రెడీ చాలా మంది కొన్ని సోషల్ మీడియాలో కానీ వార్తలు చూస్తున్నాం. మీరు జెండా కూలీలు మరి జన సైనికులంతా జెండా కూలీలుగా మిగిలిపోవడమేనా? తప్పదండి, చేసేది అది. ఆ మాట మనం అనకూడదు, ముందు వాళ్ళే తెలుసుకుంటారు. జెండా కూలీలు లాగా ఉంటారు, ఇంకా బాగుంటారు, ఇంకా వగేరా చేస్తారు, మనకైతే తెలియదు. అది వాళ్ళకి కొన్నాళ్ళు పోయాక 10 రోజులు పోతే తెలిసిద్ది కదా, 1 నెల 2 నెలలు పోతే బాగా తెలిసిద్ది కదా. అది మరి అసలు ఇటు ఒకవైపు ఏమో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు, ఒకవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు, ఇంకోళ్ళు జగన్ గారి సొంత చెల్లెలైన షర్మిల గారేమో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు. మరి ఇవన్నీ తట్టుకొని బీజేపీ ఉంది, ఇవన్నీ తట్టుకొని జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వగలరా? కంపల్సరీ అవుతాడండి, నెంబర్ 1గా అవుతాడు. మాకు తెలిసినంతవరకు అయితే 75 రాకపోయినా ఒక 10-20 తగ్గుతాయి. మంచి వాళ్ళని ఏరేసాడుగా, వాళ్ళందరూ బాగా ఎట్లయినా 150 అయినా మనకే వస్తాయి. అది నాకు తెలిసినంత వరకు అయితే ఈసారి కూడా వచ్చేది జగన్ అన్నే, అది కంపల్సరీ. చంద్రబాబు నాయుడు గారు పులివెందల్లోనే ఓడిస్తాను అని చెప్పేసి అంటున్నారు కదా జగన్ గారిని. ఉత్తి మాటలండి, నోరు ఏముంది, 44 కిందన్నా మాట్లాడతాం మనం. రేపు 4 రోజులు పోతే చూస్తాం అందరం. మొన్న ఆడ జరిగింది ఫంక్షన్, మామూలుగా ఆ సభలో ఎంతమంది వచ్చారు? ఇసుక కింద ఎత్తగలేదు, నెత్తి మీదే పడుతుంది, అంతమంది జనం వచ్చారు ఆడ. మరి అది ఎవరి దాళ్ళకే ఉంటుంది అన్నట్టు ఉంటుంది.